ఈ అడ్వెంట్లోని 9వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు పర్యంతము ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఈ రోజున మన అంశము ధ్యానము ఉంచడము. దేని యందు మనము ధ్యానం ఉంచాలో, దేని యందు మనము ధ్యానము ఉంచకూడదో పరిశుద్ధ గ్రంథమైన బైబిలు వాక్యము ద్వారా మనలను మేల్కొల్పుతూ ఉన్నది, మనలను హెచ్చరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వచనములో 4 విషయాలు ఉన్నాయి, 4 ప్రసంగాలు ఉన్నాయి. 1 ప్రవచన వాక్యము, 2 వేకువ చుక్క, 3 హృదయము, 4 దీపము, 5 లక్ష్యముంచడము. కాబట్టి మనిషి యొక్క ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక గురి అనేది ఉండాలి. దాన్ని చేరుకోవాలి, దాన్ని ఛేదించాలి. అదే మన జీవిత ఆశయముగా మనము పెట్టుకోవాలి. జ్ఞానులు తమ జీవిత ఆశయముగా పెట్టుకున్నారు. ఏంటి? యూదులకు రాజుగా పుట్టిన వాడిని చూడాలి. కాబట్టే ఆ ప్రదేశము చేరేంత వరకు వారు ప్రయాణము చేస్తూనే ఉన్నారు. జ్ఞానులు కనపడలేదు, ఇది ప్రయాసతో కూడిన పని, ఇది ఆయాసముతో కూడిన పని అని ప్రభునందు ప్రియులారా జ్ఞానులు ఆగిపోలా. రాత్రిపూట పొలములో ఉండి తమ మందను కాచుకుంటున్న గొర్రెల కాపర్లకు గబ్రియేలు దూత చెప్పిన మాటలను విని నమ్మి వాళ్ళు కూడా తమ ప్రయాణాన్ని ఆ రాత్రిపూట వాళ్ళు ప్రారంభించారు. జ్ఞానులు పగటిపూట తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. గొర్రెల కాపర్లు రాత్రిపూట తమ ప్రయాణాన్ని ప్రారంభించి పగటిపూట దేవదూతలు ఏదైతే సంతోషకరమైన సువర్తమానము చెప్పారో దాన్ని ఛేదించారు, కనుగొన్నారు. ఎందుకంటే వారు కూడా దేవదూతలు చెప్పిన మాటలను లక్ష్యముంచారు, అంటే విన్నారు. మనము విని మర్చిపోతాం, చెయ్యము. కానీ యేసయ్య చెప్పాడు కొండ మీద ప్రసంగములోని ముగింపులో, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చివరి భాగములు అంటాడు, నా మాటలు విని వాటి ప్రకారము నడుచుకొని వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి వాడుగా ఉంటాడు. వాన వచ్చింది, వరదలు వచ్చింది, ఆ ఇల్లు పడిపోకుండా అదేవిధంగా నిలవబడింది. కాబట్టి మనము దేన్ని మీదైతే మన లక్ష్యాన్ని ఉంచుతామో, మన గమనాన్ని ఉంచుతామో అది చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. దాన్ని మనం చేరుకోవడానికి దాని దగ్గరకు మనము వెళ్ళాలి, కానీ అది మన దగ్గరికి రాదు. గురి యొద్దకే మనం పరిగెత్తాలి. అదే పౌలు చెప్తాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని అంటాడు. కాబట్టి క్రీస్తు పుట్టుక విషయంలో జ్ఞానులు, గొర్రెల కాపరులు వారు ఇది రాత్రిపూట కదా అని అనుకోలేదు. జ్ఞానులకు ఇవ్వబడినటువంటి ఆనవాలు దేవుని కుమారుడైన క్రీస్తును కనుగొనడానికి
ఆకాశములో వెలిసిన ఒక తార. కానీ గొర్రెల కాపరులకు ఇవ్వబడినటువంటి ఆనవాలు వాళ్లకు పశువుల పాక ఆనవాలుగా ఇవ్వబడింది. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి మందలు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళు తమ యాత్రను ప్రారంభించారు. లోకరక్షకుడిని వెదకి పట్టుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. ఈ రెండవ విషయము ఏదైతే ఉందో, వెదకుడి మీకు దొరుకును. సో ఇద్దరు కూడా అన్వేషణ వెతకడానికే వెళ్ళారు, జ్ఞానులు, గొర్రెల కాపరులు. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న యొక్క మాటను బట్టి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకో చుక్క మీ హృదయములో ఉదయించేంత వరకు. ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపములాగా ఉన్నది. అనంట్ల దీపమైనట్టున్నది కదా. దాని యందు మీరు గురి ఉంచాలి, అదే మీకు మేలు. వాక్యము పట్ల మనం కేంద్రీకరించకపోతే మన మనస్సును, మన హృదయమును, వాక్యము మనకు అర్థం కాదు. కాబట్టి మన మెదడులోకి చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి, తలంపులు వస్తుంటాయి. మన ఏకాగ్రతను పక్కదోవకు తీసుకువెళ్ళేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అదే జరిగింది ఏదైనా తోటలో. అందుకనే అవ్వ ఆ పండు తిన్నది. ఆమె దేవుని వైపు లక్ష్యం ఉంచింది. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుని వైపు లక్ష్యం ఉంచారు. అయినప్పటికీ, దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మరలు కొల్పబడ్డారు. చూసారా? దేవునితో నడుస్తున్నటువంటి వారి యొక్క ఆలోచనలే తారుమారు చేయగలిగినటువంటి శక్తి అపవాదికి ఉంది. అలాంటిది దేవునికి దూరంగా ఉంటున్నటువంటి మనలను అది తీసుకువెళ్ళదు దూరంగా. ఎందుకంటే మనం ఆల్రెడీ దేవునికి దూరంగా ఉన్నాము కాబట్టి, మన లక్ష్యము, మన గురి దేవుని వైపు లేదు కాబట్టి ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనము దాన్ని యందు లక్ష్యముంచితే మనకు మేలుకరమైనటువంటి జీవితం ఈ లోకానికి అవసరమై ఉన్నది. మేలుల కొరకు మనము ఎంతైనా మన జీవితంలో మేలు జరగాలంటే ఏ కీడు జరిగినా మనం పట్టించుకోకుండా ఉండాలంట. మనము అలయక మేలు చేసితిమే అని తగిన సమయమందు పంట కోస్తాం. అలసిపోకుండా మేలు చేస్తూనే ఉండాలి అంట. అప్పుడు సమృద్ధికరమైనటువంటి పంటను మనము కోస్తాం. అది లక్ష్యం ఉంచాలి. పంట పొలాల్లో విత్తనాలు చల్లే రైతు కావచ్చు, నాట్లు నాటేవారు కావచ్చు, ఎరువులు వేసేవారు కావచ్చు, కలుపు తీసేవారు కావచ్చు, కోత కోసేవారు, పంట నూర్చేవారు, వీళ్ళందరూ కూడా లక్ష్యముతో పని చేస్తారు కాబట్టి, జీవిత ఆశయముతో పని చేస్తారు కాబట్టి, ఈ జీవిత ఆశయములో నరుడు తాను మంచిదాని వైపు చూచి నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు అలుపు వస్తుంది, ఆయాసం వస్తుంది, పడితే దెబ్బలు తగులుతాయి, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా ఉంటాయి మానవుని యొక్క జీవితంలో. ప్రోత్సాహపరిచేవారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన మటుకు వెనక్కి తిరిగి చూడకూడదు. నాగడి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేడు.
రైతు యొక్క లక్ష్యము ఏంటి? ముందుకు చూస్తూ పొలాన్ని దున్నడమే. ప్రభునందు ప్రియులారా, విత్తనాలు చల్లడమే అది వాని యొక్క పని. కాబట్టి దేవుని యొక్క దయా సంకల్పము నరుల యొక్క జీవితంలో నెరవేరడం కోసము దేవుడు తీసుకున్న యొక్క గొప్ప నిర్ణయాన్ని బట్టి, దేవుడు ఈ లోకానికి ఇవ్వబోతున్నటువంటి రక్షణను బట్టి, ఆ రక్షణను ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవాలని, ఆ రక్షణను సంపాదించుకోవడం కోసం ఈ లోకములో మనము కొన్నిటిని త్యాగము చేయాలి అని దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తుంది. మార్గము గుండా వెళుతూ ఉంటాం, ముళ్ళ తుప్పలు ఉంటాయి, వాటిని తొలగించుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అదే మార్గం, ఇంకొక మార్గం లేదు. కాబట్టి దారిలో మన ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి ఆ యొక్క ముళ్ళ తుప్పలను మనము పక్కకు లాగి మనము నడవడమే కాదు, మనకు వెనక వస్తున్న వారికి కూడా మనము దారి చూపించేవారుగా ఉండాలి. నేను దాటాను కదా, నా వెనుక వచ్చేవాడు నాకులాగే తీసుకుంటాడులే అనేసి మళ్ళీ వాటిని అడ్డంగా వేసి వెళ్ళకూడదు. అది దేవుని యొక్క వాక్యం. ఒకసారి వాక్యము విత్తిన తర్వాత, అది ప్రకటించిన తర్వాత కొందరికే వినపడాలి, ఇంకొందరికి వినపడకూడదు. ఇది అసాధ్యం. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రతి ఒక్కరూ వినగలిగినటువంటి శక్తి ఉన్నవారందరూ కూడా దేవుని యొక్క వాక్యమును వినాలి అనంటే వారు వాక్యము వైపు లక్ష్యము ఉంచాలి. మనం దేవుని యొక్క వాక్యం వైపు లక్ష్యం ఉంచకపోతే ఆ వాక్యములో ఉన్న సత్యము మర్మాన్ని మనం తెలుసుకోలేము. కనుక ప్రభునందు ప్రియులారా, పేతురు భక్తుడు ఆయన కూడా తప్పిపోయాడు. పేతురు కూడా తప్పిపోయాడు. యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ముమ్మార్లు ఒట్టు పెట్టుకున్నాడు, తను తాను శపించుకున్నాడు. చూసారా, అదే మరులు కొలుపు అంటే. మేలుకొలుపు కాదు, అది దారి మళ్ళించేది. ఆయన యేసుక్రీస్తుతో సహవాసమై ఉండి కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తుతో నడిచి కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు రూపాంతర సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షి అయినప్పటికీ కూడా చాలా బలవంతుడు. ఆయన దుడుకుతనము ఆయన్ని మరులు కలిపి యేసు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు పలికేట్లుగా చేసింది. మనము ఎంతటి వారము ప్రభునందు ప్రియులారా గమనించాలి. తర్వాత పశ్చాత్తాపడ్డాడు ఆయన. అందుకనే యేసయ్య అన్నాడు, సీమోను కుమారుడవైన పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును ప్రభువా, నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 3వసారి విసుగొచ్చింది. ప్రేమిస్తున్నానని తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఈయన అడిగి విసిగిస్తున్నాడు? ఒకసారి చెప్పితే అర్థం కాదా? చాలా తొందరగా విసుక్కున్నాడు. అది నరుల బలహీనత. ఒక విషయాన్ని 3 సార్లు చెప్పితే మన బుర్రలోకి ఎక్కదు. చెప్తూనే ఉంటారులే, మనం మర్చిపోతామనే చెప్తారు. మనం నిర్లక్ష్యం చేస్తాము, నిజంగా మర్చిపోతాము, మళ్ళీ వెళ్ళి అడుగుతాం. జీవిత ఆశయము నెరవేరాలంటే లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. జీవిత లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. అనుకుంటే అయిపోతుంది. గొర్రెల కాపర్లు ప్రయాణము, జ్ఞానులు 2 సంవత్సరాలు పైగా ప్రయాణం చేశారు యేసయ్యని కనుగొనడానికి. యూదులకు రాజుగా పుట్టిన వాడిని కనుగొనడానికి 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రయాణం చేశారు. అది మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదివితే అక్కడ వ్రాయబడి ఉంటుంది.
వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి క్రీస్తు వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళారు, ఆయన అక్కడ లేడు, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళారు, ఇంకొక దగ్గరికి వెళ్ళారు. జ్ఞానంలో చాలామంది వెళ్ళారంట. ఇంకో జ్ఞాని పేరు కూడా ప్రచురంలో ఉంది. ఆయన పేరు ఏంటంటే ఆర్ట్బాన్. అది బైబిల్లో వ్రాయబడలేదు, ఆయన గురించి వ్రాయలేదు. ఈ ఆర్ట్బాన్ ఈ ముగ్గురు జ్ఞానులతో కూడా ప్రయాణం చేయవలసినటువంటి వాడై ఉన్నాడు. కొన్ని అవాంతరాల మూలంగా వారితో ప్రయాణం చేయలేక, మీరు వెళ్ళండి, నేను నా పని ముగించుకొని నేను మిమ్మల్ని ఖచ్చితంగా కలుసుకుంటాను అని అన్నాడు. కానీ కలుసుకోలేక పోయాడు. కథ ఏమని చెప్తుందంటే, ఆ జ్ఞాని యేసయ్య పెరిగే కొద్దీ ఆయన వయసు కూడా పెరిగిందంట. యేసయ్య చేసే ప్రయాణాలతో పాటు ఈయన ఆ ఊరికి వెళ్ళడము, ఈయన అక్కడికి వెళ్ళే లోపల యేసు ప్రభువారు ఇంకొక ప్రదేశానికి వెళ్ళడము. ఏమంటారంటే ఆయన గురించి, చివరికి ఆయన యేసు ప్రభువారిని ఎక్కడ చూశాడు అని అంటే, రాజభవనంలో చూడలేదు, పశువుల పాకల్లో చూడలేదు, కల్వరి శిలువ పైన ఆయన ప్రాణము విడుస్తుండగా అప్పుడు చేరుకున్నాడంట ఆయన. అది లక్ష్యం ఉంచడం అంటే. అయ్యో నా వయసు పెరుగుతుందే, నేను ఎక్కడికి వెళ్ళినా అయినా నాకు కనబడట్లేదులే, ఇంకెందుకు, నా ప్రయత్నం అంటూ నేను చేశాను, ఇక మిగతాది దేవుడికి తెలుసులే అని మనల్ని మనం సర్ది చెప్పుకొని మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోని 19వ వచనంలోని పై 4 విషయాలు, ప్రవచన వాక్యము, వేకువ చుక్క, హృదయము, దీపము, ఈ 4 విషయాలు మనకు అర్థమైతేనే మనము అనుకున్నది సాధిస్తాము. ఈ 4 విషయాల గురించి సత్యము మనం తెలుసుకోకపోతే మనము గురి యొద్దకు చేరలేం. ప్రభునందు ప్రియులారా, యేసయ్య సౌలు మారేంత వరకు సౌలును వెంబడించాడు, చూశాడు, విడిచిపెట్టల. ఆయన మారి తన కొరకు ఒక సాధనంగా చేసుకునే అంతవరకు ఆయన సౌలుని వెంబడిస్తూనే ఉన్నాడు. కనుక ఈ అరుణోదయ సమయమున మనము దైవవాక్యమును బట్టి మనం గమనించి చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, పేతురు ఏమంటున్నాడంటే 16వ వచనములో, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు అని అంటున్నాడు ఇక్కడ. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలు. ఆ రోజున ఈ రోజున కూడా వాక్యములో చమత్కారాన్ని ప్రదర్శిస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆకర్షించాలి అని అంటే ఏదైనా మ్యాజిక్ చేయాలి, చమత్కారం చేయాలి. అది మోసం, అది చమత్కారం అనేది మోసం, అది ట్రిక్కులు. ఏదైనా తోటలో అపవాది చేసిన పని కూడా అదే. ఏంటి అది? చమత్కారంగా మాట్లాడింది. ఇది నిజమా? మీ దేవుడు మీకు చెప్పాడా ఈ పండ్లు తింటే చచ్చిపోతారని? ఆయన చెప్పింది అబద్ధమో? మీరు చావరు, మీ కళ్ళు తెలుసుకుంటే మీరు దేవదూతల్లాగా ఉంటారు అన్నాడు. వాళ్ళ దేవుని బిడ్డలై ఉండి దేవదూతల్లాగా ఉండడం ఏంటి? దేవదూతలు గొప్పమా, దేవుని బిడ్డలుగా ఉండడం గొప్పనా? దేవుని బిడ్డలాగా ఉండడమే గొప్ప. కానీ వాళ్ళు ఏమన్నారంటే అపవాది, మీరు దేవదూతల్లాగా ఉంటారనుకోండి, నీకు అదేదో కిరీటం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ స్టేజి దేవుని బిడ్డల దగ్గర నుంచి కిందికి పడిపోయింది. ఇది చమత్కారం. మాటల్లో ఉండేటువంటి చమత్కారం పెట్టి మన గ్రేడ్ని తగ్గించే పనులు చేస్తాయి సైతాను, అపవాది. అందుకని మనము మేల్కొని ఉండాలి. అందుకని ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడనని మేము మీకు తెలుపలేదు. మరి దేని బట్టి తెలిపారంట?
ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమే తెలిపితిమి. ఏంటది? రూపాంతర సన్నివేశం. ఆయన మహత్యాన్ని అక్కడే చూశారు. ఆయన మహత్యము మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడడం, ఆయన ముఖము ప్రకాశించడం, ఆయన వస్త్రములు ఏ చాకలి కూడా చేయలేనటువంటి తెల్లగా ఆయన వస్త్రాలు మారిన ఆయనకు ముఖము ప్రకాశించింది. ప్రభునందు ప్రియులారా గమనించండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, మెళుకుగా ఉండాలి. దేవుని యొక్క మహత్యాన్ని గురించి మనం చదువుతున్నాము, వింటున్నాము. కాబట్టి ఆ దేవుని యొక్క మహిమ ఈ లోకములో ప్రకాశించింది అనేటువంటి సంగతి, ఆ గొర్రెలు కాపర్ల చుట్టూ వెలుగు ప్రకాశించింది. పరలోక సైన్య సమూహము ఆ కాపరులతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అనే పాటలు పాడారంట. వాళ్ళు వెళ్ళారు, కనుగొన్నారు. వారు కన్న వాటిని విన్న వాటిని ప్రచురము చేస్తూ వెళ్ళిరి. అది లక్ష్య సాధనము. ఈ సంవత్సరాంతములో కూడా మనము కూడా దేవుని బిడ్డలుగా ఉంటూ ఆ విధంగా ప్రయాణించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కృపను మనకందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఓ